మదనపల్లిలో చూసుంటాం వైర్ల వల్ల షార్ట్ సర్క్యూట్ వచ్చిందని చెప్పి నిన్న తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలన భవనంలో దీపాలు కింద పడిపోయి ఫైల్స్ కాలిపోయింది. అంటే ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి అక్రమాలు గత ప్రభుత్వంలో అన్ని శాఖల్లో అవినీతి చేసి నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి దొరికిపోకుండా ఉండడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా బాగా కళ్ళ కట్టుగా కనిపిస్తుంది. దీని బట్టి ఏమర్థమవుతుందంటే ప్రజలకు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వినతించే టీటీడీ అధికారులకి ఇంకా వైసీపీ దొంగలు ప్రతి శాఖలో ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్నారు. వాడే ఉద్దేశంతో అన్నాడు. ట్రాన్స్ఫర్లు చేస్తున్నాం, అవినీతి పనులందరూ కూడా కేసులు పెడుతున్నాం, సిబిఐ ఎంక్వైరీలు వేస్తున్నాం, సిఐడి ఎంక్వైరీలు వేస్తున్నాం. రోజా మీద నిఘా పెంచండి. రోజా ఈ దేశం వదిలి పారిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం ఉంది మాకు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. రోజాకి అత్యంత సన్నిహితులు వాళ్ళే చెప్పారు మీ అమ్మ పారిపోతుంది పట్టుకోండి అనేసి. కాబట్టి రోజా పారిపోతుంది పట్టుకోండి. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అందరిది ఒక గోల అయితే రాయల్ కిరణ్ది ఇంకొక గోల. రోజా ఎక్కడికి పోతుంది, ఎక్కడికి పారిపోతుంది, పట్టుకోవాలనేది ఆయన గోల. రోజా మీద తిరుమల తిరుపతి దేవస్థానం 28,000 టికెట్లు ఇచ్చారనేటువంటిది ఇంకొక ఎలిగేషన్. అదేవిధంగా స్పోర్ట్స్కు సంబంధించినటువంటి దాంట్లో కొనుగోళ్లలో అక్రమాలు జరిగినాయి అనేటువంటి దాని మీద వస్తున్నటువంటి ఎలిగేషన్స్. పట్టమంటే దాని ముందు దీపం పెట్టాం, ఆ దీపం కింద పడి అది ఇది జరిగిందంటారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇన్ని సంవత్సరాలు దీపం కింద పట్టడం, కింద దీపం వలన ఫైల్ తగలబట్టడం ఇన్ని సంవత్సరాలు జరగలేదు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. కానీ ఇప్పుడే చోటు చేసుకుంది. ఎప్పుడు చోటు చేసుకుంది? తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి విచారణ జరుగుతున్నప్పుడు అదే వింత అన్నమాట. ఇక్కడ జరిగేటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి అన్ని వింతలు అన్ని ఈ రకంగానే ఉంటే ఇదొక వింత అన్నమాట. దేనికంటే వీళ్ళు అంటేనేమో అందరికీ కోపం వస్తుంది. అందరూ మనం మామూలుగా ల్యాండ్ స్కాము, వైన్ స్కాము, మైండ్ స్కాము, రకరకాల స్కాములు చూసారు. స్నాక్స్ స్కామ్ కొత్తగా చూసారు. స్నాక్స్ స్కామ్ కొత్తగా 10 మంది తినే తిండి తింటున్నాం. ఏ దరిద్రుడి పోలికలు వచ్చాయో. యాదవ జన్మ. అది ఎలా అంటేనా, ఇప్పుడు మీకన్నా జగన్మోహన్ రెడ్డి గారు హైట్ ఎక్కువ ఉంటారు కదా, కొంచెం హైట్ ఎక్కువ ఉంటారు కదా. పొట్టోడికి దోలు తీరిపోయింది. మీకేమో ఈడు తగిలిందన్న కంటి కాదు కదా, ఇక్కడ తగిలింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఈడు తగిలింది ఇక్కడ తగిలింది. కరెక్టే కదమ్మా. అంటే రాయి ఇట్లా వేగంగా వచ్చినప్పుడు మీకు ఇలా తగిలి ఇలా పోయి ఉంటదన్న. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. సరే, అది ఎలా తగిలింది అనేది చూసే నా కంటికి తగల మాత్రం నాకు తెలుసు తప్ప డబ్బా రైళ్లు అనుకుంటే మనకన్నా డబ్బా రైళ్ళు ఇల్లు ఆయనకి ఎక్కడ మీరు ఇద్దరు సమానంగా ఉన్నప్పుడు, లేదంటే ఆయన మీకన్నా కొంత షార్ట్ ఉంటే మీకు ఈడ తగిలి ఆయనకి ఈడ తగలచ్చు. ఇట్లా 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 రాయి. ఆయన నుంచునేది హైట్ లో ఉంటారు కదా, ఆయన మామూలుగా ఆయన నుంచునేది హైట్ ఉన్నప్పుడు మీకు ఈడ తగిలితే ఈ షేప్ లోనే పోవాలి. ఆయన హైట్ లో ఉంటాడు. అంటే ఒక రాయ 2 రాళ్ళ అనేది ఒకటిసారి తగిలింది అయితే వాస్తవం. అంటే మీరు ఇప్పుడు ఎలా తగిలింది అనే దానికి నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందని. కంటికి తగిలింది కాబట్టి చూపు నాకు మామూలుగా ఇంకొక చోట తగిలింటే కనుక మన చూపుకు ఓపెన్ అయి ఉంటుంది సార్. ఇప్పుడు నాకు దెబ్బ తగిలినప్పుడు వెంటనే ఏం చేస్తాం, అయి మూసేస్తాం మనం. అది ఏంటి బాబా అన్న ఇంకోసారి అది 1 రాయ 2 రాళ్ళ లేకపోతే గుళకరాయ అని చెప్పాల్సిన అది పోలీస్ అధికారుల మీద ఉంటుంది. క్రౌడ్ ఎక్కువ ఉంటది కదా, మనము ఒక రాయి తీసుకుని వెళ్తారంటే ఈ ఇంత వేగంతో వచ్చి ఇలా వేయాలి మనము. అప్పుడే అది ఆ ఫోర్స్ ఉంటుంది. మనము నాకు ఏడుపు వస్తుందిరా. నీళ్ళ మీద కూడా వేస్తుంటాం. ఒక రాయిని ఇట్లా వేస్తే చక్ చక్ చక్కని వెళ్ళిపోతుంది రాయి. నీ పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.